అందరికీ నమస్కారం. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మనం చాలా మార్పులు గమనించాం. ముఖ్యంగా హీరోయిన్స్ పనిచేసే విధానం. అప్పటి హీరోయిన్స్ ఎలా పనిచేసేవారు, ఇప్పుడు వస్తున్న మూవీ హీరోయిన్స్ ఎలా పనిచేస్తున్నారు అనేది ఈ వీడియోలో చూద్దాం. 90s అండ్ 2000 హీరోయిన్స్ క్యారెక్టర్స్ లో జీవించేవాళ్ళు. అదే ఇప్పుడు వస్తున్న మూవీ హీరోయిన్స్ ఒక సినిమాని ప్రాజెక్ట్ లాగానే చూస్తున్నారు. ఆ మార్పు ఎందుకు వచ్చిందో ఈ వీడియోలో చూద్దాం. అప్పట్లో హీరోయిన్స్ కి సెట్ అంటే ఒక టెంపుల్ లాంటిది. సౌందర్య గారు, జయసుధ గారు, సిమ్రాన్ గారు, సో వీళ్ళందరి యాక్టింగ్ లో బ్యూటీ కంటే సోల్ ఎక్కువగా ఉండేది. సో ఆ సోల్ నే ఎక్కువగా ఎంజాయ్ చేసేవాళ్ళం. మేకప్ అంటే చిన్న అద్దం, డ్రెస్సింగ్ అంటే చాలా సింపుల్ గా కెమెరా ముందుకు రాగానే ఆ క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోయేవాళ్ళు. వాళ్ళు ఫేమ్ కంటే ఫీలింగ్స్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. సీన్ బాగుందా అని ఆలోచించేవారే కానీ ఈ లుక్ బాగుందా అని ఆలోచించేవారు కాదట. ఇప్పుడు వస్తున్న సినిమా హీరోయిన్స్ ఏంటంటే సినిమా పూర్తవగానే బ్రాండ్ షూట్, ఫోటో షూట్, యాడ్ షూట్ అంటూ సినిమా కంటే ఎక్కువగా ఇన్స్టాగ్రామ్ రీల్స్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చే హీరోయిన్స్ యాక్ట్ చేస్తున్నారు కానీ సో ఆ యాక్టింగ్ ని మనం ఫీల్ అవ్వలేకపోతున్నాం. అప్పటి హీరోయిన్స్ అయితే ఒక్క డైలాగ్ కోసం 10 టేక్లైనా సరే ఇచ్చేవాళ్ళు. అదే ఇప్పుడు వస్తున్న హీరోయిన్స్ అయితే ఆ టచ్అప్ కోసమే ఒక 10 నిమిషాలు వెళ్ళిపోతుంది అట్లా. అప్పట్లో ఏంటంటే హీరోయిన్స్ కి ఆడియన్స్ ద్వారానే, తమ ఫ్యాన్స్ ద్వారానే పబ్లిసిటీ వచ్చేది. అదే ఇప్పుడు వస్తున్న హీరోయిన్స్ కి ఒక పిఆర్, ఆ పిఆర్ లేకపోతే అసలు ఆ హీరోయిన్ ఉన్నట్టు కూడా ఎవరికి తెలియదు. ఎప్పుడు ఇన్స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉండాలి. సో ఇవన్నీ ఆ పిఆర్ఏ చేస్తాడు. ఆ పిఆర్ లేకపోతే వీళ్ళకి అసలు ఆ హీరోయిన్ ఉన్నట్టు కూడా మనకు తెలియదు. అప్పటి హీరోయిన్స్ ఏంటంటే సినిమాతోనే జీవించేవాళ్ళు. ఇప్పటి హీరోయిన్స్ ఏంటంటే సినిమాతో సర్వైవ్ అవ్వాలనుకుంటున్నారు. కాలం మారింది, ఇండస్ట్రీ మారింది, సోషల్ మీడియాలో హైప్ కూడా పెరిగింది. ఇంతకుముందు ఏంటంటే స్టార్డమ్ ఫ్యాన్స్ ద్వారానే సర్క్యులేట్ అయ్యేది. అదే ఇప్పుడు వస్తున్న హీరోయిన్స్ కి పిఆర్స్ ద్వారా దాని స్టార్డమ్ ని సర్క్యులేట్ చేసుకుంటున్నారు. కానీ సీరియస్ గా ఒక తేడాని గమనించారా? అప్పట్లో హీరోయిన్స్ సినిమాని ప్రేమించేవాళ్ళు. అదే ఇప్పుడు వస్తున్న హీరోయిన్స్ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చే హీరోయిన్స్ కి సినిమా అంటే ఇంట్రెస్ట్ ఉంది, ఎఫర్ట్స్ కూడా పెడుతున్నారు, కానీ ప్యాషన్ మాత్రం కనిపించట్లేదు. సినిమా అంటే ఒక కెరీర్ కాదు, ఒక ఆర్ట్, ఒక భావన, ఒక మనసు అన్నది సినిమా అంటే. మళ్ళీ ఒకరోజు ఆ ప్యాషన్, ఆ డెడికేషన్ మన వెండి తెర పైన వెలుగొందాలని ఆశిద్దాం. ఎందుకంటే సినిమా జీవిస్తుంది అంటే మనసుతో నటించే వాళ్ళు కావాలి. ఇది నా అభిప్రాయం మాత్రమే కాదు, మనందరం మిస్ అవుతున్న ఒక నిజం. మీకు కూడా ఇలాగే అనిపిస్తే కామెంట్స్ లో ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని కామెంట్ చేయండి.